మేడం మొత్తానికి ఇప్పుడు మహానాడు 2026 డిజిటల్‌కి సంబంధించి పాల్గొన్నారు కదా! ఎలా ఉంది మొదటి కార్యక్రమం, మొదటి సెషన్ ఎలా ఉంది? ఈరోజు ఇప్పుడు బాబు గారు మాట్లాడటం కూడా విన్నాము. సో, చాలా ఇన్స్పిరేషన్‌గా మాట్లాడటం కానివ్వండి, ఈ రోజున మహానాడు 44వ సంవత్సరం మా పార్టీ పెట్టిన తర్వాత, సో, ఈ మహానాడులో కూడా బాబు గారు అంటే గతంలో ఎంత ఉత్సాహంగా ఉన్నారో మనకు తెలియదు కానీ, అదే ఉత్సాహం అయితే ఇప్పుడు కనపడుతోంది అని పయ్యాల గారు అనటం మనం విన్నాం కదా! అంటే వాళ్ళు అప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి, ఖచ్చితంగా అదే ఇన్స్పిరేషన్ కానివ్వండి, అదే ఉత్తేజం కానివ్వండి, అదేలాగానే కూడా నారా లోకేష్ గారు కూడా ఆయన ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అంతే ఉత్తేజంగా కూడా ఇంకో 100 ఏళ్ళు పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అంటే డిజిటల్గా ఉన్నా కూడా అండి ఎక్కడికెక్కడ అందరూ కూడా అటెండ్ అవటం అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనటం అనేది జరుగుతూనే ఉంది. ఇక్కడ తెలంగాణలో కూడా పెట్టిన 10 చోట్ల కష్టంగా పెట్టారు. 10 చోట్ల కూడా అందరూ అటెండ్ అవ్వటము కానివ్వండి. ఇప్పుడు ఇది హైదరాబాద్ స్టేట్ ఆఫీస్లో 4 పార్లమెంటరీలు కలిపి ఇక్కడ చేసుకుంటున్నాము. 4 పార్లమెంటరీ సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ పార్లమెంట్ల నుంచి అందరూ ఇక్కడే అటెండెన్స్ వేసుకుంటున్నారు. ఇక్కడ అంటే అందరూ గ్రూప్గా కలిసి చేసుకోలేకపోయినది ఈ రోజున ఇక్కడ అంటే ఎందుకంటే మనం చూసాం మోదీ గారి పిలుపు మేరకు ఇలాంటి వర్చువల్లో నడుపుకోవటం వస్తుంది, హైబ్రిడ్ మహానాడు చేసుకోవటం జరుగుతుంది. ఇది అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడికి ఈరోజు రేపు కూడా ఉంటుంది కాబట్టి రేపు ఇంకా విశేషంగా అంటే ఎన్టీఆర్ గారి జయంతి కూడా ఉంది కాబట్టి సో అన్ని చోట్ల అంటే రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి. అంటే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా కొంతమంది వచ్చి ఆ వేషధారణలో కూడా వస్తున్నారు. ఇవన్నీ ఎక్కడికెక్కడికి అందరికీ ఒక ఉత్తేజం పసుపుమయంగా ఉంటుంది కదా. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ముందుకు తీసుకెళ్ళటానికి ఒక ప్లాట్ఫామ్ లాగా కనపడుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఎన్నో మహానాడులో పాల్గొంటున్నారండి మీరు ఇప్పుడు ఇది? నేను దగ్గర ఒక 12-13 మహానాడులు పాల్గొన్నాను. మరి ఇన్ని మహానాడులో ఈ మహానాడికి ప్రత్యేకత ఏమైనా ఉందంటారా మరి? అంటే కరోనా టైంలో కూడా వర్చువల్ చేసుకున్నాం. కాకపోతే ఎవరి ఇళ్లలో వాళ్ళ స్క్రీన్ ముందు కూర్చున్నాం. అది ఇది దగ్గరగా కొన్ని అంటే ఇక్కడంటే 4 పార్లమెంట్లు కలిపి చేసుకుంటున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మండలాలకు సంబంధించి క్లస్టర్స్ పెట్టి చేపిస్తున్నారు. ఇక్కడంటే 4 పార్లమెంట్లు వాళ్ళు కలిపిక చేసుకోవటం, అందరం కూడా కలవగలగటము, అందరూ పార్టీ ఆఫీస్కి రావటం, అటెండెన్స్ అంటే ఇక్కడ వచ్చినట్టు ఎన్రోల్ చేసుకోవటం కానివ్వండి, మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి ఎన్రోల్ చేసుకోవటం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఉత్తేజంగా ఉంటుంది కదా. అంటే యాక్చువల్లీ మీరు చెప్పినట్టు భారీ బహిరంగ సభ మహానాడు అనేది అదో పండగ, అదో వాతావరణం వేరు. కానీ ఇది వచ్చి ఇప్పుడు చెప్పారు కదా మోదీ గారి పిలుపు మేరకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది. అయినా దీనిలో కూడా బాగానే ఉంది. కానీ ప్రతి మండలంలో అంటే బాబు గారు పెద్ద స్టేజ్ మీద నుంచి అందరినీ కూడా చూడలేకపోతారు. ఇక్కడ ఏంటంటే విజువల్గా స్క్రీన్స్ మీద ఏ మండలాల స్థాయిలో వాళ్ళని కూడా దగ్గరగా చూడగలుగుతారు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది కదా. మీ పేరు? సైదా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడేనండి, లోకల్. ఇప్పుడు ఈ మహానాడు డిజిటల్గా జరుగుతుంది కదా, ఎలా ఉంది ఇప్పుడు మీకు దీంట్లో పార్టిసిపేట్ చేయడం? మహానాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ అది ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంధన పొదుపుతో ఉన్నాం కాబట్టి మనం డిజిటల్లో మనకి పార్టీ కార్యక్రమాలు జరుగుతుంది. గతంలో కానీ జూమ్ మీటింగ్ కానీ ఇప్పుడు మన డిజిటల్ మీటింగ్ కానీ ఒక కొత్త తరహాగా ఒక టెక్నాలజీ పరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుంటారని మనకి అప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థమవుతుంది అంతే. ఇప్పుడు ఇది మీరు ఎన్నో మహానాడు పార్టిసిపేట్ చేయడం మీరు ఇది? నేను తొలిసారిగా. మరి ఇప్పుడు తొలిసారి కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం ఇక్కడ? ఎక్స్పెక్టేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారు ఎప్పుడు రాష్ట్ర ప్రగతి కోసం ముందుంటారు. అలాగే మన గతంతో పోల్చుకున్నా కానీ ఇప్పుడుతో పోల్చుకున్నా కానీ ఒక ప్రభుత్వం ఒక విధ్వంస పాలన నుంచి మనం బయటకు వచ్చాము. ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక అద్భుతమైన వాతావరణం, అలాగే ఒక టెక్నాలజీ పరంగా మన విద్య పరంగా ముందుకు కొనసాగుతుందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం వలనే. తనకి ఈసారి నారా లోకేష్ గారి స్పీచ్ ఎలా అనిపిస్తుంది మీకు? నారా లోకేష్ గారు ఆయన సినిమాలో డైలాగ్ ఉంది, అదేంటి వస్తుంది, గాజు పగిలే కొద్దీ పదినెక్కిద్ది అన్నట్టుగా. అలాగే లోకేష్ గారిని హేళన చేసే కొద్దీ ఆయన మార్చుకొని చాలా మార్చుకొని మోల్డ్ చేసుకొని మూవ్ చేసుకొని టెక్నాలజీ ఎడ్యుకేటెడ్ లీడర్. మొత్తానికి ఈసారి మహానాడు డిజిటల్ వర్చువల్ విధానంలో పెట్టారు అధిష్టానం. ఈ వర్చువల్ విధానం డిజిటల్ మహానాడులో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జై తెలంగాణ. మహానాడికి విచ్చేసిన అందరూ మా తెలుగుదేశం కార్యకర్తలు, మా సోదరులందరికీ స్వాగతం.
ఇది అసలు మేము ఎప్పుడు ఊహించినంత క్రౌడ్ వచ్చింది ఇవాళ. అసలు మాకే ఆశ్చర్యం వేసింది, చాలా యూత్ క్రౌడ్ వచ్చింది. అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఎందుకంటే 2002కి వెళ్ళి ఇక్కడ మన తెలంగాణలో మా టీడీపీకి అంటే రూలింగ్ ఏం లేదు, కానీ అయినప్పటికి కూడా చాలా యూత్ వచ్చింది ఇవాళ. అది చూస్తే మాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మేము ఎప్పుడు ఇది ఊహించని విషయం. అసలు ఏంది అనే దాన్ని మీ పిల్లలు మీరు ఎప్పుడైతే అడిగినామో, ఏంటి మీకు ఎందుకు ఇట్లా వచ్చిండ్రు, మీరు అంతా మీకు తెలుసా బాబు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఇట్లా వచ్చిండ్రు ఏంటంటే, ఏం లేదన్న, మా నాన్నలు వాళ్ళు 1996 నుంచి 2000 దాకా వాళ్ళందరూ ఎప్పుడు ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చింది, అట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది, అట్లా వచ్చింది అని చెప్పిండ్రు. కానీ మన తెలంగాణ ఫామ్ అయిన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము చూస్తూనే ఉన్నాము. మేమే ప్రత్యేక సాక్షులం. ఏమొచ్చినాయిరా అంటే, అది ఆ కంపెనీ కొంచెం జరంత పెరిగింది, ఈ కంపెనీ కొంచెం జరంత పెరిగింది. ఎప్పుడు చూస్తే స్కామ్లు ఇవే తప్ప ఒక్క కొత్త కార్యక్రమం చేసినట్టుగా ఇంతవరకు రాలేదు. అంటే ఒక మెగా ప్రాజెక్ట్ వచ్చింది, లైక్ క్రియా లెక్క, లైక్ గూగుల్ డిజిటల్ లెక్క, అట్లా ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందా అని అంటే చూపించుకోవడానికి కూడా లేదన్నా. అప్పుడు దీదెన్న సీఎంగా ఉన్నప్పుడు బాబు గారు ఏమో చేసిండ్రో వీటి గురించే ఇవాళకి కూడా మొత్తం వీటికి ఎక్స్టెన్షన్లో నడుస్తున్నాయి తప్ప కొత్తగా వచ్చినది మేము చూడలేదన్న తెలంగాణలో. సో అది చూసిన తర్వాత మాకు అనిపించింది, తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రాలో చూస్తున్నాం, రోజుకొక కంపెనీ అనౌన్స్ చేస్తుండ్రు, రోజుకొక ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతున్నారు. అసలు రేపు అన్నది ఏంది అన్న దాని మీద మాకు అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా యాంబిషన్స్, చాలా ఈ కాన్ఫిడెన్స్లో అక్కడ కనబడుతున్నాయి పిల్లగాళ్ళల్లో. ఇక్కడికి వచ్చి చూస్తే మాకు కాన్ఫిడెన్స్లే లేకుండా పోతున్నాయి అన్న. రేపు ఎట్లా ఉంటుందో తెలియట్లేదు. వాళ్ళ సీట్ల గురించి కొట్లాడుకుంటున్నారా, వాళ్ళ రాజకీయాల గురించి కొట్లాడలేదు తప్ప పబ్లిక్ గురించి కొట్లాడింది ఏంటి అన్నది ఆలోచిస్తే ఉద్యోగాల గురించి అసలు ఏమీ మాట్లాడేటోళ్ళే లేరు. అదేదో గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నామంటారు, అది ఇస్తున్నామంటారు, ఇది ఇస్తున్నామని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు తప్ప ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అంత ఎక్స్పెక్టేషన్ అంటే 20 lakhs టార్గెట్లో వాళ్ళు వెళ్తుంటే అది చూస్తుంటే మాకు కూడా చాలా ఇన్స్పైర్ అనిపించింది. మేము కూడా టీడీపీ మళ్ళీ ఇక్కడ తెలంగాణలో మళ్ళీ వాపస్ తెచ్చుకోవాలి, బతికించుకోవాలి, దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయాలన్న ఒక కాన్ఫిడెన్స్ ఆ పిల్లగాళ్ళలో కనబడితే మేమే ఆశ్చర్యపోయాం. ఇప్పుడు తెలంగాణలో పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే అనేక రాజకీయ పార్టీలు కొత్తగా పడుతున్నాయి. ఉదాహరణ చూసుకుంటే కవిత గారు కూడా ఎన్నో రకాలుగా మాట్లాడడం జరుగుతుంది. ఏమంటారు మీరు? అన్న, ప్రతి ఒక్క తెలంగాణ అందరికీ తెలుసు అన్న, ప్రతి ఒక్కరికి తెలంగాణలో టీఆర్ఎస్ అన్న కొంచెం బీఆర్ఎస్ మారుతామే వల్ల టీఆర్ఎస్లో కొంచెం అస్మతి వర్గాలు చాలా ఎక్కువైనాయి అన్నట్టు. ఆ అస్మతి వర్గాలని అందరూ కూడా మళ్ళీ దగ్గర చేసుకుని ఒక ప్యారలల్ పార్టీ నడపాలన్న ఉద్దేశంతో అన్న చెల్లెలు ఇద్దరు కలిసి ఒక కాంబినేషన్లో 2 పార్టీలు అట్లా ప్యారలల్గా తీసుకెళ్తున్నాము. పబ్లిక్ నందరిని వాళ్ళ దగ్గర గుప్పిట్లో పెట్టుకోవాలని ఒక ప్రయత్నమే టీఆర్ఎస్ అనేది అందరికీ ఎరికే. నిజం కదా, విడిపోయి పార్టీలు పెట్టుకోవడం అంటే ఇద్దరు ఒకటేనా బ్యాక్లో? అది పబ్లిక్ కోసం అన్న, ఇన్సైడ్ వేరే డీల్ అన్న. అందరికీ తెలుసు. చిన్న పిల్లగాళ్ళని అడుగు మా తెలంగాణలో మీకు చెప్తారు. వాళ్ళు క్లియర్గా తెలిసింది ఏంటంటే టీఆర్ఎస్ ఈజ్ నాట్ ఏ సెపరేట్ పార్టీ, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్ పార్టీ. ఇట్ వాజ్ ఆపరేటెడ్ బై కేసీఆర్ సార్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ డాటర్ అండ్ సన్ పార్టీస్. దే ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ఎ సేమ్ స్ట్రాటజీ, సేమ్ సిస్టమ్, సేమ్ పబ్లిక్, సేమ్ టీమ్. ఓన్లీ ఫర్ అంటే మన స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసి దాన్ని కొంచెం డైల్యూట్ చేసి అటు బీజేపీలోకి వెళ్ళకుండా ఇటు కాంగ్రెస్లోకి వెళ్ళకుండా ఇట్లాంటి టాక్టిక్స్ల కోసం అన్నట్టుగా అస్మత్ మార్గాన్ని గ్రిప్లో పట్టుకొని ఉండాలన్న ఉద్దేశంతో పెట్టిన పార్టీ టీఆర్ఎస్ అని చిన్న బచ్చగలను అడిగిన మా ఊళ్ళో చెప్తారన్న. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కూర్చొని ఆంధ్ర రాజకీయాల గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? అన్న, అది ఇన్మెచ్యూర్డ్. ఆయన నాగేశ్వరరావు గారు చాలా పెద్ద ప్రొఫెసర్. ఆయన అంటే మాకు చాలా గౌరవం. మా తెలంగాణ అప్పుడు మొత్తం ఆయనే ముందుండి నడిపించింది కూడా. అంటే మన జయప్రకాష్ నారాయణ గారు వీళ్ళందరూ కూడా మంచిగా సపోర్ట్ చేసిండ్రు మాకు ఆ టైంలో. అట్లాంటి ఆయన ఇట్లా మాట్లాడుతుంటే ఏంది ఇంత ఇన్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు అన్నది. అంటే పబ్లిక్ యాజిటేషన్స్ గురించి తెలుసు, పబ్లిక్లో రివాల్ట్ గురించి తెలుసు, పబ్లిక్లో ఏం మాట్లాడొద్దు అన్నీ తెలుసు. కానీ ఆయన ఇట్లా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్లీ ఏంటంటే ఇది సంబడి ఇన్ఫ్లుయెన్స్ అనేది మా ఒపీనియన్ అన్న. ఆయన స్వతహాగా వచ్చిన స్టేట్మెంట్ కాదేమో. సంబడి మైట్ హ్యావ్ మేడ్ హిమ్ టు స్పీక్ దట్ డైలాగ్స్ టు క్రియేట్ సమ్ కన్ఫ్యూజన్ అనేది నా ఖచ్చితంగా నా నమ్మకం అన్న. మా ఊళ్ళలో నేను గోదావరికన్నా మేము చిన్నప్పటికెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఆయన బాగా చూసిన వాళ్ళం. మేము చిన్నప్పటికెళ్ళి ఆయన అబ్జర్వేషన్ చేసిన వాళ్ళం. సో ఆయన ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్ ఆల్ టుగెదర్. బట్ ఆయన మాట్లాడిందంటే ఖచ్చితంగా దెర్ వాజ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హిమ్ టు స్పీక్ అబౌట్ దోస్ టైప్ ఆఫ్ లైన్స్. ఇప్పుడు కవిత గారు లాంటి వారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి కొన్నిసార్లు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కవిత స్టేచర్ ఏంటన్న? కేసీఆర్ కూతురు కదా. కేసీఆర్ కూతురు. దాని తర్వాత లిక్కర్ స్కామ్లో ఆమె పొజిషన్ ఏందన్న?
అట్లాంటి ఆమె చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు 4 టర్మ్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు అంటే నక్కకి నాగలోగానికి ఎంత ఫరక్ ఉంటుందన్న. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆమె అసలు చాలా సర్కాస్టిక్గా మాట్లాడిందని ఖచ్చితంగా చెప్పగలను అన్న. ఆమె మాకు మా అక్కడ విజ్ఞాన్ కాలేజీలో మా దగ్గరే చదువుకుందన్న. అప్పుడు వాళ్ళ నాన్న ఆర్టీసీ మినిస్టర్ ఉండే, ఏపీఎస్ ఆర్టీసీకి. అప్పుడు వెస్ట్ మారేడుపల్లి, మేము సికింద్రాబాద్లో ఉండేటోళ్ళం. మాకు వెస్ట్ మారేడుపల్లి విజ్ఞాన్ దగ్గర బస్సు ఫస్ట్ వాళ్ళ కూతురు చదివినప్పుడే వేయించిండు ఆయన కూడా, స్పెసిఫిక్గా ఆ కూతురు. అప్పుడు టీడీపీయే రూలింగ్ పార్టీ. ఆమె అప్పుడు మాకు కాలేజీల్లో టీడీపీ గురించి లెక్చర్లు ఇచ్చేదన్న, చంద్రబాబు నాయుడు గురించి లెక్చర్లు ఇచ్చేది. అట్లాంటి ఆమె ఇట్లాంటి గలీజ్ మాటలు మాట్లాడిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీడియాలో పబ్లిక్ అవ్వాలని, హైప్ క్రియేట్ చేసుకోవాలని, టీఆర్ఎఫ్ చేసుకోవాలని మాట్లాడింది తప్ప ఆమె నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీరు ఆలోచించండి, చిన్న అన్న మాటల్లో వీటిలో ఆలోచించండి. ఆమె చాలా ఏంటంటే క్రిటిసిజం ఈజ్ ఇంపార్టెంట్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. క్రిటిసిజం ఈజ్ ఇంపార్టెంట్ టు సంబడీస్ గ్రోత్. బట్ ఇట్లా డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు చూడు, అది చేస్తుంది. ఎందుకంటే కంటిన్యూస్గా టీవీలో ఉండాలన్న ఒక ఒపీనియన్. ఎందుకంటే నాలాంటి వాళ్ళందరం కూడా మేమందరం కూడా రివోల్ట్ అవుతాం ఖచ్చితంగా. ఆయన వల్ల మేము బెనిఫిట్ పొందినాం కాబట్టి. అప్పుడు మాకు 2002లో ఆయన మాకు దేవుడు. ఇంకా 2000లో అప్పుడు మాకు ఏంటంటే ఐటీ రివల్యూషన్ అవి ఇవి తెచ్చి మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్స్ అనమాట మాకు అప్పుడు ఆయన పుణ్యం అంటూ. సో అందువల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళందరూ మేము రివల్ట్ అవుతామని తెలుసు కాబట్టి ఆ మీడియాలో ఉండాలి, నాన్ స్టాప్గా కాన్స్టెంట్గా ఆ టీఆర్పీలు పెంచుకోవాలన్న ఉద్దేశంతో మాట్లాడింది తప్ప మా పొద్దుగాలు వేసి సాయం దాటి చంద్రబాబు నాయుడిని ప్రేర్ చేస్తూనే ఉండేది మా కాలేజీలో ఉన్నప్పుడు. ఆమె ఇది కేవలం ఏంటంటే ఏదో ఒక రకంగా తను ప్రెజెన్స్ చూపించుకోవాలని ప్రయత్నం చేస్తుమే తప్ప నిజంగా తనకి సబ్జెక్టుని మాట్లాడిందని మాత్రం నేను అనుకోవట్లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో.